శ్రీశైలం వెళ్ళి సైడ్ ఫస్ట్ సెటిల్ అయిపోతాం, నీకు అట్లాగే నాకు ఎట్లా ఇస్తాను. శ్రీశైలం ఫారెస్ట్కి వెళ్ళిపోయి ఇద్దరు సెయింట్లు అయిపోతాం అని. మీ నాన్న సంపాదనతో బతికేద్దాం అనుకున్నాను. అన్నిటికీ అట్లే అనుకున్నాను. ఏం చేద్దాం అనేది మటు నాకు నేను ఫిక్స్ అవ్వలేదు. ఇద్దరు ఒకటే రకం. అంటే భయపడతాను కళ్యాణ్ ఎక్కువగా. మీరు భయపడతారు? ఎక్కువగా. దేనికి భయపడతారు? కొడతాడేంటో అని. ఒక జన్మకి ఒక ఫ్రెండ్ ఉంటాడు చూసారా, ఈజ్ లైక్ దట్. సో పీవాసు గారు అర్జెంటుగా నన్ను పిలిచి ఆనంద్ సాయి గార్డెన్స్ చేస్తుందా అన్నాడు. లేదు సార్ అన్న. సరే వేరే కట్టర్స్ ఉన్నాను. లేదన్నా. అప్పుడు ఎందుకే వచ్చావు నువ్వు? టైంపాస్ అనుకున్నావు షూటింగ్ అని ఆయన గట్టిగా మాట్లాడారు. తర్వాత కళ్యాణ్ ఫోన్ చేసి సుస్వాగతం సినిమా ఉంది, వద్దురా బాబు నాకు వద్దు సినిమా, ఇట్లా. అమేజింగ్ థింగ్ ఈస్ నాలో ఒక ఆర్ట్ ఉందని నాకు తెలియదు. అది బయటికి తీసుకొచ్చింది కళ్యాణి. ఎంజాయ్ చేశానంటే ఇంత పెద్ద క్యారియర్ వస్తుంది, ఫుడ్ అన్ని వెరైటీలు ఉంటాయి, బాగా తినొచ్చు, ఇవన్నీ మనకి పవన్ కళ్యాణ్తో ఉండొచ్చు. అంటే తనకి కొంచెం స్పెషల్ ఫుడ్ హీరోకి వస్తుంది. ఆ సినిమాకి ఆ రిక్వైర్మెంటే లేదు. ఆ సెట్ అదేదో మేము వేసుకోవాలా, కొత్తగా ఉంటుంది సినిమాకి అనే పాయింట్లో అప్పుడులో 12 lakhs అంటూ కళ్యాణ్ శాలరీ. నా శాలరీ ఇచ్చేస్తాను. ఎప్పుడు కళ్యాణ్ వచ్చి ఆ సినిమా తర్వాత నాకు ఏ సినిమాకి ఆనంద్ సాయి పెట్టుకుని ఎప్పుడు రికమెండ్ చేయలేదు ఇప్పుడు వరకైనా సరే. అవునా? ఓన్లీ ఫర్ తొలి ప్రేమ వరకు మాత్రం వెంటపడ్డారు. ఆ సెట్ వేయాలంటే మీ నమ్మరండి, ఆ సెట్ ఒడ్డున వేసాను. ఒక షూటింగ్ ఒక 4 days ముందు ఆ వాటర్ హైట్ అయ్యే వాటర్ ముందుకు వచ్చింది సెట్ దగ్గర. They said maybe Anand is expensive, but I'm lucky that word Anand expensive అంటే ఆ వాల్యూ ఇచ్చేవారు నాకు. షూటింగ్ సినిమాకి వెళ్తే అంటారు కదా. నేను తను ఒక 3 సంవత్సరాలు మాట్లాడలేదు. 3 సంవత్సరాలు మాట్లాడుకోలేదు. Didn't talk. ఎప్పుడు ఇది? Long time. And no one knows. 3 years. నాకు నేను పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ అని చెప్పి నేను బయటికి వెళ్ళి చెప్పుకోవడం నేను ఇప్పుడు ఇష్టపడను. ఫస్ట్ తని వల్ల స్టార్ అని చెప్పి నేను మాట్లాడడం, నేను అట్లానే ఏం లేదండి. నేను తను ఒక రజనీకాంత్తో పోల్చుకొని చూసేవాడిని. గుడి అందరూ కడతారు, మన అట్లా కాదు. ప్రపంచంలో గుడి గురించి మాట్లాడాలి. అంటే సీఎం గారితో సో మెనీ మీటింగ్స్, ఈ స్పెండ్ సో మెనీ అవర్స్, 8 hours. ఇట్స్ నాట్ ఈజీ. ఒకప్పుడు ఇట్లా గుడ్లు కట్టాలంటే శ్రీకృష్ణదేవరాయలు కట్టేవారు. ఈ జనరేషన్లో మన అదృష్టం. దేవాలయాల నిర్మాణం అన్న ట్రావెల్లో 3 వ్యక్తులు మాత్రం మీ లైఫ్లో చాలా కీలకమైన పాత్ర పోషించారు. సీఎం కేసీఆర్ గారు గొప్ప మనిషిగా అయ్యారు కాబట్టి ఒక సీఎంగా ఉన్నారు. ఆయనకి ఇట్లాంటి ప్రాజెక్ట్ ఇండియాలో ఏ స్టేట్ ఏ సీఎం కూడా ఇట్లా ఇంత పెద్ద టెంపుల్ ఎవరు అటెంప్ట్ చేసింది. నాకు ఈ ఒక్క ప్రాజెక్ట్ చేసి నేను చనిపోతే కూడా చాలా ఫిక్స్ అయిపోయి చేస్తున్నాను.